ఆలయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హనీ రోజుకు ఆ సినిమా పెద్దంత గుర్తింపు అయితే బాలకృష్ణ సరసన ఆమె నటించిన వీరసింహారెడ్డి ఘన విజయం సాధించి అందరూ హనీ రోజ్ గురించి మాట్లాడేలా చేసింది. చిత్రమేమంటే ఆ తరువాత ఆమె మరే తెలుగు సినిమాలోనూ నటించలేదు. బేసికల్ గా మలయాళ చిత్రాల్లో ఎక్కువగా నటించే హనీ రోజ్ ఇప్పుడు రాహేలు అనే పాన్ ఇండియా మూవీ చేస్తోంది. ఈ రివెంజ్ డ్రామాను జనవరి 10న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. సరిగ్గా అదే రోజున రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాబోతోంది. అలానే సంక్రాంతి సీజన్లో బాలకృష్ణ, వెంకటేష్ మూవీస్ వస్తున్నాయి. ఇటు అజిత్ తమిళ మూవీ, అటు సోనూ సూద్ హిందీ సినిమా కూడా అప్పుడే జనం ముందుకు రాబోతోంది. మరి ఇన్ని సినిమాల మధ్యలో ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ ఏ స్థాయి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి. హైదరాబాద్లోని సినీ జనాలకు 2 దశాబ్దాలుగా ప్రసాద్తో గాఢమైన అనుబంధం ఉంది. ఆసియాలోనే రెండో అతిపెద్ద ఐమాక్స్ ఇక్కడే ఉంది. అలానే మల్టీప్లెక్స్ థియేటర్లు 6 ఉన్నాయి. సాధారణ ప్రేక్షకులే కాకుండా సినిమా వాళ్ళు ఇందులో సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప 2 షో మాత్రం ప్రసాద్స్లో పడలేదు. ఆ థియేటర్లో మూవీ చూడాలని, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూసిన జనాలు ఈ సంఘటనతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రసాద్స్లో పుష్ప 2 సినిమా ప్రదర్శితం కాకపోవడానికి వ్యాపారపరమైన చిక్కులే అని తెలుస్తోంది. పుష్ప 2కు ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని గతంలోని ఒప్పందాలకు భిన్నంగా అగ్రిమెంట్ చేయమని మైత్రి మూవీ మేకర్స్ అడిగారని, అందుకు ప్రసాద్స్ యాజమాన్యం అంగీకరించలేదని, అందుకే ప్రసాద్స్ కు సినిమా ఇవ్వలేదని అంటున్నారు. ఈ వివరాలను వెల్లడించకుండా ప్రసాద్స్ యాజమాన్యం మాత్రం ప్రేక్షకులకు సారీ చెప్పింది. అనివార్య కారణాల వల్ల పుష్ప 2 చిత్రాన్ని ప్రదర్శించలేకపోయామని, అందుకు ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. ఇదిలా ఉంటే కర్ణాటకలోనూ చివరి నిమిషంలో పుష్ప 2కు దెబ్బపడింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రీమియర్ షో వేయడానికి వీల్లేదని నిర్మాతల మండలి హెచ్చరించడంతో కర్ణాటక బయ్యర్స్ తలగ్గొక తప్పలేదు. ప్రీమియర్ షోతో పాటు ఎర్లీ మార్నింగ్ షోను రద్దు చేశారు. గత వారం రోజులుగా మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ విపరీతంగా నలుగుతున్న మాట సీజ్ ద షిప్. కాకినాడ పోర్టులో జరుగుతున్న అరాచకాలను దగ్గరగా చూసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోట్ నుండి వచ్చిన మాట అది. దానికి విశేష ప్రాచుర్యం లభించడంతో సీజ్ ద షిప్ పేరుతో రాజేష్ అనే వ్యక్తి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో టైటిల్ ను రిజిస్టర్ చేశారు. అయితే నియమ నిబంధనలు పరిశీలించి ఈ పేరుతో గతంలో టైటిల్ రిజిస్టర్ కాకపోతే రాజేష్ కు దీనినిస్తారు. ఏడాది పాటు ఈ టైటిల్ పై ఆయనకు హక్కు ఉంటుంది. ప్రొడక్షన్ మేనేజర్ గా ఉన్న రాజేష్ కు సినిమా తీసే స్తోమత ఉందో లేదో తెలియదు కానీ టైటిల్ రిజిస్ట్రేషన్ కు అప్లై చేశారు. ఒకవేళ ఈ పదం మరికొంతకాలం ఇలానే మీడియాలోనూ రాజకీయాల్లోనూ నానితే ఎవరో ఒకరు ఈ అంశం మీద మూవీ చేయొచ్చు. అప్పుడు రాజేష్ ఆ టైటిల్ ను వారికి అమ్మేసే ఆస్కారం ఉంటుంది. Ever since I took charge from Deputy Chief Minister, not even one guy was allowing me to come here. ఒక తప్పు mere public distribution system నుంచి రైస్ ది కాదు. You are getting used to smugglers. సూర్య హీరోగా నటిస్తున్న 45వ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పొల్లాచిలో జరుగుతోంది. దీనికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జై భీమ్, ఈటీ చిత్రాల తరువాత సూర్య లాయర్ గా నటిస్తున్న 3వ సినిమా ఇది. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అయితే సూర్యతో 6 సినిమా తరువాత త్రిష జోడీ కడుతోంది మళ్ళీ ఇప్పుడే. ఈ సినిమా షూటింగ్ లో త్రిష పాల్గొన్న వీడియో ఒకటి లీక్ అయింది. అందులో త్రిష లాయర్ డ్రెస్ లో కనిపిస్తుండడం విశేషం. వినోదంతో పాటు కాస్తంత ఆలోచన రేకెత్తించే చిత్రాలను తెరకెక్కించడం ఆర్జే బాలాజీకి అలవాటు. అలా వచ్చిన సినిమా అమ్మోరు తల్లి. మరిప్పుడు ఈ సినిమా ఏ స్థాయిలో జనాలను మెప్పిస్తుందో చూడాలి. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు దీపక్ సరోజ్. అతను హీరోగా నటించిన సినిమా సిద్ధార్థ్ రాయ్. ఇప్పుడు తాజాగా దీపక్ సరోజ్ మరో చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. హరీష్ గదగానిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తన్నీరు హరిబాబు దీన్ని నిర్మిస్తున్నారు. దీక్షిక, అనైరా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంస్థ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమానికి పలువురు దర్శకులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రొమాంటిక్ కల్ట్ లవ్ స్టోరీ అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకం ఉందని దర్శక నిర్మాతలు తెలిపారు. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి ఏప్రిల్కు పూర్తి చేస్తామని అన్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలను అందిస్తున్నారు.